మనం సారవంతమైన గోధుమ రంగు భూమిని ఒకసారి ఊహించుకుందాం. కళ్ళు చెదిరే పచ్చదనం సూర్యుని కోసం విస్తరించి ఉంది. ఇక్కడే జీవం ఆవిర్భావం జరిగే ప్రదేశం. ప్రకృతి మన కోసం ఉద్భవించిందని చెప్పడానికి నిదర్శనం. ప్రతి ఆకు, పువ్వు ఒక కళాకాండం. ఇది రంగులు, వాసనలు మరియు శబ్దాల ఉద్యానవనం. ఇది ఉద్యానవన శాస్త్రంలోని మాయాజాలం. చిన్ని విత్తనాల నుండి పుష్కలమైన పంటల వరకు ఇది ఒక ప్రయాణం. ఇది మానవుని చేతులు మరియు భూమి యొక్క ఉదారత మధ్య భాగస్వామ్యం. ఇది జీవితాన్ని పెంపొందించడం మరియు ప్రకృతి అద్భుతాలను పెంపొందించుకోవడం. ప్రతి విత్తనంలో ఒక మొక్క యొక్క జీవం ఉంటుంది. ప్రతి ప్రయాణం మొక్క కథ. ఇది కష్టపడి పనిచేయడం, అంకితభావం మరియు వస్తువులు ఉత్పత్తిని చూడడంలో ఉండే ఆనందం యొక్క కథ. ఇది పూర్వకాలం నాటి కథ అయినప్పటికీ ఇది ఎప్పటికీ పాతపడదు. రెండవ భాగం. ప్రతి గొప్ప ప్రదర్శనకు ఒక వేదిక అవసరం. ఒక తోటమాలి మొదటి అడుగు తయారీ, జీవితం యొక్క అద్భుతాన్ని వెలికి తీయడానికి సిద్ధం కావడం. తోటమాలి భూమి దున్ని తరువాత పోషకం కోసం ఎరువు వేస్తాడు. ఇది భూమిపై ఒక పొరలా ఉంటుంది. విత్తనాలు నాటడానికి సిద్ధంగా ఉంచుతుంది. తోటమాలి పనిముట్లను శుభ్రం చేసి పదును పెడతాడు. ఈ ప్రయాణంలో చిన్న తట్టె నుండి దృఢమైన పార వరకు ప్రతి సాధనానికి ఒక పాత్ర ఉంటుంది. మంచి విత్తనాలు ఎంచుకుంటారు. తోటమాలి ప్రతి రకాన్ని జాగ్రత్తగా ఎంచుకుంటారు. మట్టిని, సూర్యుని వెలుతురుని మరియు కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. ఇది అంచనా వేసే సమయం. ఇది జీవితం వికసించడానికి సరైన వాతావరణాన్ని సృష్టించడం లాంటిది. ఇక మూడవ భాగం, ద మిరకిల్ ఆఫ్ లైఫ్. ప్రతి విత్తనాన్ని భూమి యొక్క వెచ్చని వాతావరణంలో జాగ్రత్తగా ఉంచుతారు. తోటమాలి మట్టి మీద రోజు నీళ్లు పోస్తాడు. ఇది వేల సంవత్సరాలుగా పునరావృతమైన జీవన కర్మ. ఎన్నో పగళ్ళు రాత్రులుగా మారుతాయి. సూర్యుడు ఉదయించడం మరియు అస్తమించడం ద్వారా తోట ఊపిరి పీల్చుకుంటుంది. ఒక చిన్న ఆకుపచ్చ మొక్క మట్టిని చీల్చుకుని ఆకాశం వైపు పెరుగుతుంది. నాలుగో భాగం, న్యూట్రిషన్ గ్రోత్. తోటకు నిరంతరం సంరక్షణ మరియు శ్రద్ధ అవసరం. ఇది బిడ్డలను పెంచినట్లు ప్రేమ మరియు అంకితభావం పెంపొందించడం లాంటిది. నీటిపారుదల చాలా ముఖ్యం. నీరు మొక్కలు వృద్ధి చేయడానికి చాలా అవసరం. తోటమాలి మొక్కలను జాగ్రత్తగా నీళ్లు పోస్తాడు. వాటికి సరైన మొత్తంలో నీరు లభిస్తుంది. ప్రతిరోజు చిగుళ్ళు కత్తిరించడం మరియు ముఖ్యమైన పని. ఇది మొక్క పెరుగుదలకు మార్గనిర్దేశం చేయడం లాంటిది. మొక్క బలంగా మరియు ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది. తోటమాలి చనిపోయిన లేదా వ్యాధి సోకిన కొమ్మలను తొలగిస్తాడు. మొక్క దాని శక్తిని కొత్త పెరుగుదలపై కేంద్రీకరణ చేయడానికి సహాయం చేస్తుంది. ఇది పరిశీలన సమయం లాంటిది. తోటమాలి మొక్కలను చూస్తూ వాటి అవసరాలను అర్థం చేసుకుంటాడు. ఇది ప్రకృతితో కలిసి పనిచేయడం లాంటిదే. ఐదవ భాగం, తోట మొక్కల సంరక్షణ. తోటమాలి కష్టపడి పనిచేసిన వాటిని నాశనం చేసే తెగుళ్ళు మరియు వ్యాధులు వ్యతిరేకంగా ఇది నిరంతరం పోరాటం. కీటకాలు, శిలీంధ్రియాలు మరియు వైరస్లు అన్నీ తోటమాలికి శత్రువులే. కానీ తోటమాలి అప్రమత్తంగా ఉండి సంరక్షకుడిగా చూసుకుంటాడు. ఎల్లప్పుడూ సమస్యలకు సంకేతాల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. తోటమాలి సేంద్రియ పురుగుల మందులు వాడి తోట యొక్క సున్నితమైన పర్యావరణాన్ని వ్యవస్థని హాని కలిగించకుండా మొక్కలను రక్షించుకుంటాడు. ఇది అప్రమత్తత మరియు వేగవంతమైన చర్య యొక్క సమస్య. కాలంలో జోక్యం చేసుకోవడం వల్ల మొక్క ప్రాణాలను కాపాడుతుంది. ఇది ప్రకృతి యొక్క సమతుల్యం అర్థం చేసుకోవడం మరియు దానిని నిర్వహించడానికి పనిచేయడం లాంటిది. ఇక ఆరవ భాగం, ప్రకృతి దయ. వారాల తరబడి కష్టపడిన తర్వాత తోట రంగులతో కలకలలాడుతుంది. పండ్లు మరియు కూరగాయలు తీయడానికి సిద్ధంగా ఉంటాయి. ఇది పంట కోత సమయం. తోటమాలి ప్రతి పండు మరియు కూరలు జాగ్రత్తగా కోస్తాడు. ఆ మధురమైన క్షణాన్ని ఆస్వాదిస్తాడు, ఆనందిస్తాడు. గాలి పండిన ఉత్పత్తుల తీపి వాసనలతో నిండి ఉంటుంది. ఇది ప్రకృతి యొక్క ఉదారతను గుర్తు చేస్తుంది. కష్టపడి పనిచేసినందుకు ప్రతిఫలం. ఒకేసారి శ్రమ ఫలాలను ఆస్వాదించే సమయం. ఇది కుటుంబం మరియు స్నేహితులతో ప్రేమ పంచుకునే సమయం. ఇక ఏడవ భాగం, పంటను అమ్మడం. తోట యొక్క పంటను సమాజంలో అమ్ముకునే సమయం. రైతుల మార్కెట్లు ప్రజలతో వారి బేరాలతో బిజీగా ఉంటాయి. స్టాల్స్ తాజా ఉత్పత్తులతో నిండి ఉంటాయి. ప్రతి ఒక్క తోటమాలి నైపుణ్యానికి నిదర్శనం. ఆహారం యొక్క నాణ్యత మరియు తాజాదనాన్ని చూసి కస్టమర్లు ఇష్టపడతారు. అవసరమైతే ఆ ప్రజలు తోటమాలతో మాట్లాడి
పంట పండించే విధానాన్ని గురించి తెలుసుకుంటారు. విత్తనం నుండి ప్లేట్ వరకు ప్రయాణం గురించి నేర్చుకుంటారు. ఇది రైతులు మరియు తోటమాల కష్టపడి పనిచేయడానికి విలువైన బహుమతిగా అభినందించడం. ఇక 8వ విభాగం కాలాతీతం. తోట అనేది మొక్క జీవితం యొక్క మరణం మరియు పునరుద్ధరణ యొక్క నిరంతర చక్రం. ఇది మానవత్వం మరియు ప్రకృతి మధ్య కాలాతీత నృత్యం. ఇది మానవ చాతుర్యానికి, భూమిని జీవితాన్ని పెంపొందించే మన సామర్థ్యానికి నిదర్శనం. ఇది ప్రకృతిపై మనం ఆధారపడటాన్ని, మనందరిని నిలబెట్టే సమతుల్యాన్ని గుర్తు చేస్తుంది. విత్తనం నుండి పంట వరకు ప్రయాణం అనేది పరివర్తన యొక్క ప్రయాణం. ఇది భూమికి, మన ఆహారానికి మరియు ఒకరినొకరు అనుసంధానించే ప్రయాణం. ఇది ఉద్యానవన శాస్త్రం, మొక్క యొక్క సారాంశం.